అలాగే అను. రేపు ఎందుకు సేపు నాకు మీ అమ్మ వచ్చింది కదా, అప్పుడు ఉండిద్ది. రేపు కాదు, ఇప్పుడు ఈరోజు సాయంత్రం. నువ్వు వచ్చినా రాకపోయినా పిలిచి మరీ కొట్టిద్ది నిన్ను. అది చదువుకోమంటే తిరుగుతున్నావు కదా. ఏం చదివేసా? రెండో ఎక్కం రావట్లా, నువ్వు చదివా? ఏం చదివారా? సెకండ్ టేబుల్ చెప్పరా, సెకండ్ టేబుల్ చెప్పు. అది 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 10 2 7 40 2 8 15 2 9 20. అది నీ చదువు. నీకు సాయంత్రం ఉందరా, ఇప్పుడు కాదు. అబద్ధాలు ఏం లేదన్నా, నిజమేనన్నా. సాయంత్రం వచ్చినాక నిన్ను కానీ కొట్టకపోతే మీ అమ్మ చూసుకో. అదే నువ్వేం చదవట్లేదుగా. ఏం చదువుతున్నా? ఎల్కేజీలో ఉన్నావు, 8 ఏళ్ళు వచ్చి సిగ్గే లేదంటారు నీకు. నీ వయసు వాళ్ళు అందరూ ఏం చదువుతున్నారా? నీ వయసు వాళ్ళు అందరూ ఏం చదువుతున్నారా? నీ వయసు వాళ్ళు అందరూ ఏం చదువుతున్నా, నువ్వేం చదువుతున్నా? నీకు సాయంత్రం ఉండేదిలే బబ్బులు. ఇంట్లో ఉండకోకుండా నువ్వు ఆ రోడ్ల మీదకి వెళ్ళి, ఆ సందుల్లోకి వెళ్ళి, ఆ కుక్కల దగ్గర అరిపించుకొచ్చుకుంటాం. అందులే మీ అమ్మ వచ్చినాక ఆ టీవీ కూడా అమ్మేసేస్తుందంట మీ మమ్మీ. ఈరోజు అమ్మేసిద్దంట వేరే వాళ్ళకి. మీరు టీవీ కొన్న ఇంట్లో ఉండలేదని ఈరోజు మీకు ఉండిద్ది. మామూలుగా ఉండదు, చుక్కలు చూపించింది చూసుకో. కుక్కన కానీ పడేసి కొట్టినట్టు కొట్టింది నిన్నైతే. అది నిన్నే కొట్టేది, మామూలుగా కొట్టదు. ఎందుకంటే చదువుకోమంటే చదువుకోకుండా తిరుగుతా, ఇంట్లో ఉండమంటే ఉండకోకుండా తిరుగుతా, రోడ్లంటే తిరుగుతున్నావుగా, వచ్చి నాకుండిద్ది నీకు. అది ఇప్పుడేం ఉండదు. సాయంత్రం వచ్చినాక ఇంట్లో పడేసి బెల్ట్ తీసుకుని మేము ఇస్తానుగా. ఫీజు కాదు, ఇంట్లో పడేసి రూమ్ తాళం వేసేసి బయటకు వచ్చిందంట. నువ్వు కాదు ఎక్కడుంటే కనుక ఎక్కడి నుంచి ఈడ్చుకుంటా లాక్కొచ్చిద్దంట కొట్టుకుంటా. రూమ్లో పడేసి నేనేం చెప్పలా, మీ అమ్మకి ఆల్రెడీ మొత్తం తెలిసిపోయింది. అది మీ అమ్మకు మొత్తం తెలిసిపోయింది. సాయంత్రం వచ్చిద్ది, వచ్చిన తర్వాత నీకు దరివేసిద్ది. మామూలు దరువు కూడా కాదు, చుక్కలు చూపించిద్ది. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కొట్టేసుకుంటారు మీ అమ్మ వాళ్ళనప్పుడు. నీ వల్లనప్పుడు మీ అమ్మ ఇద్దరు కొట్టుకుంటారు. పెద్ద గొడవలు అవుతాయి, అందరు కొట్టేసేసుకుంటారు. నీకు ఉందలే నవ్వు. ఇప్పుడు ఎంత నవ్వాలి కాదు నవ్వు. సాయంత్రం మీ మమ్మీ వచ్చింది కదా, అప్పుడు కొట్టిద్ది. నవ్వు, ఎంత నవ్వు కావాలంటే అంత నవ్వు. అదే సాయంత్రం వచ్చినాక అప్పుడు కొట్టిద్ది మీ అమ్మ. బోరు కొట్టిద్దు, షికారు కొట్టిద్దు. చూద్దు అన్న, సాయంత్రం కొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. నిన్ను కొట్టకపోతే నిజమే చదువుతున్నా. సాయంత్రం మీ అమ్మ నిన్ను కొట్టకపోతే నా పేరు మార్చుకుంటా చూసుకో. ఎందుకంటే ఇందాడే వస్తానంది, వద్దులేండి ఈరోజు పని అయినాక రండి అని చెప్పాను. మీ అమ్మ వచ్చి నాకు నీకు ఉండిద్దిరా, అక్కడి నుంచి ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ వచ్చిద్ది. అప్పుడు ఉండిద్ది నీకు. మామూలుగా ఉండదు. నేను చదవని కూడా చదివినది అంట. ఇంకా నెక్స్ట్ నువ్వు ఇంకా స్కూల్కి లేదు, నీకు స్కూల్ లేదు ఇంకా. నీకు ఎటు చదువు రావట్లేదు కదా అని మీ మమ్మీ ఒక డెసిషన్ తీసుకుంది. అది ఎర్రటి కారం తీసుకుని డ్రైవర్ కూడా తీసి నవ్వు, నో ప్రాబ్లం, సాయంత్రం వచ్చినాక ఉండిద్ది. చీమలు దాంట్లో తీసుకెళ్ళి మంచిగా దెయ్యాల రూమ్ ఉంది కదా, దెయ్యాల రూమ్లో వేసిద్ది నిన్ను. చూద్దు ఏ దెయ్యాలు
ఎందుకంటే ఇప్పుడు పగల కూడా తిరుగుతుంది కదా, మా కారు కింద కానీ మా కారు దగ్గర కానీ పట్ట పగలే తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు కారు దాటి వెళ్తే గ్రేట్, అక్కడ అంతమంది ఉన్నా సరే. అది నీకు వందలే ఈరోజు బబ్లు, నీకు మాత్రం ఈరోజు చుక్కలు చూపిస్తారు, చూసుకో. పోనేలే, ఓకే. ఈ సాయంత్రం ఉందే. నువ్వు ఎన్నో క్లాస్ అమ్మా? ఇటు నుంచి తల్లి. నీ ఏజ్ ఎంత అమ్మా? నీ వయసు ఎంత? నీకు ఎన్నేళ్ళు? 8 years. ఆడికి 8, నీకు 8. సెకండ్ టేబుల్ చెప్పు తల్లి. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 9 20. అది నువ్వు చెప్పరా. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 2 7 40 2 8 50 2 9 15 అంట. 2 8 మొత్తం రాంగే చాలా నేర్చుకోవాలబ్బా. మళ్ళీ నేను చెప్తా అది అవసరంలా, ఇంటి దగ్గర నేర్చుకోవచ్చు అయ్యా, తక్కువకుండా. ఎక్కడ నేర్చుకున్నావురా? నువ్వు నేర్చుకుంటే సరిగ్గా చెప్పాలి కదా. ఏం అబద్ధాలు, నువ్వేం చెప్పా కరెక్ట్గా. ఇప్పుడు కాదులేరా, రేపు పొద్దున మీ మమ్మీని మధ్య నీకు విషయం తెలియదుగా, వీళ్ళ మమ్మీ స్కూల్ మానిపించేస్తుంది. వీడు ఏం చదవట్లేదని వీడిని మానిపించేస్తుంది. అది అట్ట ఉండాలి. అక్కడ బర్రెల దగ్గర పెట్టిద్దంట, సావిడి బర్రెల సావిడి ఉంది కదా, అక్కడ పెట్టిద్దంట. అదే అయ్యా చదువుకోకుండా మేక 2 టేబుల్ కూడా రావా, చిన్న పిల్లోడికి వచ్చు. మా ఊళ్ళో దర్శిత్ గోడికి పిలిపించానో చెప్తా. నువ్వేడు అమ్మ, నీ పేరుకి స్పెల్లింగ్ చెప్పరా. నీ స్పెల్లింగ్ అయ్యా క్రికెట్ ఆటలు ఇప్పుడు బాగా తేమన్నాడు. నీకు వందలే అన్న, సాయంత్రం అరిసావు అనుకో అన్న. అన్నా నీకు సాయంత్రం వందలేరు, ఇప్పుడు కాదు, సాయంత్రం వచ్చినాక 1 2 3 ఎక్కేసి చెబుతా. బ్యాటరీ తీసుకెళ్ళి